వెల్కమ్ బ్యాక్. నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు, పోలీసులు, వైద్యులు, రాజకీయ నాయకులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఆయా వృత్తుల్లో ఉన్న వారంతా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజల కోసం, సమాజం కోసం ఎంతో డెడికేషన్గా పనిచేసే జర్నలిస్టులు క్రీడలు, యోగా, వ్యాయామం అలవర్చుకోవాలని చెప్పారు. ఈ మేరకు జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వేదికగా లీగ్ను ప్రారంభించిన హరీష్ రావు ఒత్తిడిని దూరం చేసేందుకు ఇలాంటి లీగ్స్ ఎంతో అవసరమన్నారు. సంపద కంటే ఆరోగ్యమే ముఖ్యమని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యతో పాటు క్రీడలపై మక్కువ పెంచాలని చర్యలు చేపట్టాలన్నారు. అయితే చిన్నప్పటి నుండి విద్యార్థులలో ర్యాంకులపై దృష్టి పెట్టించి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండి జీవితంలో ఏదైనా సాధించవచ్చు. రోజు ఉదయం యోగా మీద మీ దినచర్యగా భాగంగా పెట్టుకోవాలని, మీకు ఎలాంటి జబ్బులు రావు అని మాజీ జర్నలిస్ట్, పోలీస్ ఈ మూడు డిపార్ట్మెంట్లకు హాలిడే ఉండదు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ యు ఆర్ ఆన్ యువర్ ఫీట్. ఆఫ్ కోర్స్ డాక్టర్స్. కొన్ని వృత్తుల్లో ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ నీ చేతుల్లో ఉండదు. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యు యాక్ట్. సమ్ టైమ్స్ యు మిస్ యువర్ చిల్డ్రన్, యు మిస్ యువర్ ఫ్యామిలీ ఫంక్షన్స్. అసలు నీ టైం నీ చేతిలో ఉండకుండా మనందరం కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రజల కోసం, సమాజం కోసం ఎంతో డెడికేషన్తో పనిచేస్తూ ఉంటారు. అట్లే ఈరోజు జర్నలిస్టులు హాలిడే తీసుకొని ఈ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టుకోవడం చాలా సంతోషం. నార్మల్గా జర్నలిస్ట్ జాబ్ ఏమైందంటే చిన్న ఏజ్లోనే జర్నలిస్టులకు బీపీలు, షుగర్ వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40s, 50s మీ అందరికీ షుగర్, బీపీ వస్తుంది. టేబుల్ డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటుంది, రిస్కీ జాబ్. అండ్ జర్నలిజంలో నీకు ఇష్టం లేకపోయినా, మేనేజ్మెంట్కి ఇష్టం లేకపోయినా యూ విల్ లూజ్ ద జాబ్. వెరీ రిస్కీ ప్రొఫెషన్, రిస్కీ జాబ్. అండ్ సమ్ టైమ్స్ కొన్ని వార్తలు రాయడంలో సమాజంలో కూడా కొన్ని ఛాలెంజెస్ కూడా తలెత్తుతూ ఉంటాయి. అటు రాజకీయ నాయకులతో కావచ్చు, బయట ఉండే వివిధ రకాల వ్యక్తులు, సంఘాలు, సంఘ విద్రోహ శక్తులతో కూడా మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి జర్నలిస్ట్ ఒక ఆట వింటుతో మీరు కూడా ఒక 5 రోజుల పాటు ఈ గేమ్స్ నిర్వహించుకోవడం చాలా సంతోషం. అందరూ పరిరక్షణ లాగా ఉంటే మీలాంటి డాక్టర్లకు పేషెంట్ ఉంటారు కదా, పేషెంట్ లాగా. సో బట్ డాక్టర్స్ ఎప్పుడు ఏం ఆలోచించాలంటే మీరు పేషెంట్ ఎక్కువ రావాలని ఆలోచించండి. హెల్దీ తెలంగాణ, హెల్దీ ఇండియా కోసం మీరు ఆలోచించాలి. రోగం రాకుండా ఏం చేయాలో ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు సమాజం మీద ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఇందాక అదే మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే సమాజంలో ఈ మధ్య జంక్ ఫుడ్ పెరిగిపోయి, ఆన్లైన్ ఫుడ్ పెరిగిపోయి, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి, మరి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంపార్టెన్స్ బాగా తగ్గింది. ప్రజల్లో ఈరోజు ఒక మార్పు, ఒక చైతన్యం తేవాల్సి అవసరం. చిన్ననాటి నుంచే తేవాలి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎక్కువగా మనము చదువు మీద, మార్కుల మీద, ఎంసెట్లో ర్యాంక్ ఎలా రావాలి, మెడిసిన్ సీట్ ఎలా రావాలి, ఇంజనీరింగ్ సీట్ ఎలా రావాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్మెంట్ ఎలా రావాలి, సివిల్ సర్వీసెస్ ఎలా కొట్టాలి, దీని మీద ఫోకస్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హెల్త్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఈ హెల్త్ లో ఒకటి ఏంటంటే తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు వీ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. అన్లెస్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎట్ ద ఏజ్ ఆఫ్ 25-30 పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30-40 కార్డియాక్ అరెస్ట్ ఆర్ హ్యాపెనింగ్. డాన్స్ చేస్తూ కుప్పకూలిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాం. ఈ మధ్య పోస్ట్ కోవిడ్ లో, పోస్ట్ కరోనాలో రకరకాల డిసీజెస్ మనం చూస్తున్నాం. సో వీటన్నిటినీ కూడా మనం అచీవ్ చేయాలంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఐ కంగ్రాచులేట్ అవర్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఎంఎల్ఆర్ కాలేజ్ లో ఉన్న జిమ్ కానీ, మీ ఇండోర్ స్టేడియం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉందేమో అనుకున్నాను, కానీ ఎడ్యుకేషనే కాదు, మంచి హెల్త్, మంచి స్పోర్ట్స్, ఇండోర్, అవుట్డోర్, ఎక్సలెంట్ క్యాంపస్ బిల్డప్ చేసినారు. చాలా చాలా సంతోషం. ఇది ప్రాథమిక విద్య నుంచి ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ కావాలి. అంటే ఎడ్యుకేషన్ మీన్స్ విద్య, చదువు అనేటువంటిది ఉద్యోగం కోసం కాదు. విద్య అనేది నువ్వు ఎలా బతకాలి జీవితంలో, సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ, సొసైటీని అర్థం చేసుకుంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, రేపటి జీవితంలో గొప్పగా బతకడానికి బాధ్యత కలిగిన పౌరుడిగా నువ్వు బతకడం కోసం చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు. సో అందువల్ల ఆ చదువులో నీ ఆరోగ్యం గురించి, అదేవిధంగా మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా ఈరోజు విద్యలో మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి డాక్టర్ ఉంటున్నాడు, గొప్ప సైంటిస్ట్ ఉంటున్నాడు, లేదా ఒక గొప్ప పొలిటీషియన్ ఉంటున్నాడు, ఒక గొప్ప వ్యాపారవేత్త ఉంటున్నాడు, కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేడు. తల్లి ఆసుపత్రిలో ఉంటే చూడడానికి టైం లేదంటున్నాడు. తండ్రి, నాన్నగారి హాస్పిటల్లో ఉంటే మరి
చూడడానికి టైం లేదు, ఐఎమ్ బిజీ అని మాట్లాడే వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. తల్లి జన్మనిస్తుంది, తండ్రి మనకు పెంపకాన్ని అందిస్తాడు. ఆ తల్లి తండ్రి లేకపోతే మనం లేము. అందుకే నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచే పిల్లలకు మోరల్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా మనం విద్యలో అంతర్భాగం చేయాలి. స్పోర్ట్స్ను కూడా చిన్నప్పటి నుంచి విద్యలో అంతర్భాగం చేయాలి.